హాయ్ ఫ్రెండ్స్, నాకు చాలామంది కామెంట్ సెక్షన్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. మనం ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అయినట్లయితే ఎలా తెలుసుకోవాలి, అలాగే మనం ఒక 1 వీక్ లేదంటే 2 వీక్స్ చేసాక మళ్ళీ వెయిట్ ఎందుకు ఆపేస్తే ఈ డైట్ మళ్ళీ ఎందుకు వెయిట్ బౌన్స్ బ్యాక్ అవుతుందని దానికి ఈరోజు నేను పర్ఫెక్ట్ ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే బేసిక్ ఫండమెంటల్ రీజన్ ఒకటి ఉంది. అదేంటంటే మనం ఇంతకుముందు తీసుకునే గ్లూకోజ్ ఓరియంటెడ్ ఫుడ్స్లో మన లివర్ అవ్వచ్చు, మన మజిల్స్ అవ్వచ్చు, కొంతవరకు గ్లైకోజన్ని స్టోర్ చేసుకుంటాయి. గ్లైకోజన్ ఈజ్ నథింగ్ బట్ వన్ స్టెప్ అవే గ్లూకోజ్ అని చెప్పొచ్చు దాన్ని. ఈ గ్లైకోజన్ అన్నది 1 మాలిక్యూల్ ఆఫ్ గ్లైకోజన్ హోల్డ్స్ 3 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్. సో మీకు ఎప్పుడైతే మనం ఫస్ట్ వీక్లో మనం కార్బోహైడ్రేట్స్, షుగర్స్ ఇవ్వడం కంప్లీట్గా ఆపేసామో మన బాడీలో గ్లైకోజన్ రిసోర్స్ అన్ని కంప్లీట్గా డెప్లీట్ అయిపోతాయి. అప్పుడు ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ డెప్లీట్ అయిపోయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1/2 kg వరకు గ్లైకోజన్ మన బాడీలో పోయిందంటే దాంతోపాటు అనదర్ 1500 grams ఆఫ్ వాటర్ కూడా పోయింది. సో అందుకు 2 kg ఆఫ్ వెయిట్ లాస్ అన్నది ఉంటుంది. సో ఈ 2 to 3 kgs వెయిట్ లాస్ ఫ్యాట్ అనుకోవద్దు. ఫస్ట్ వీక్లో మీరు వెయిట్ లాస్ అయింది, ఇది వాటర్ వెయిట్. 1 వీక్ తర్వాత అసలు ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఏం చేయాలన్న దానికి వెళ్ళే ముందు ఇంకొక పాయింట్ నేను చెప్తాను. అదేంటంటే మనం 2 వీక్స్ కానీ ఒక ఈ డైట్ ప్రోగ్రామ్ చేసి ఆపేసాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీక్లో నేను 4 kg లాస్ అయ్యాను, సెకండ్ వీక్లో 4 kgs లాస్ అయ్యాను, డైట్ ఆపేసాను. వెంటనే ఇమీడియట్గా మనకి మళ్ళీ నేను ఫస్ట్ వీక్ ఏదైతే 4 kgs లాస్ అయ్యానో అది బౌన్స్ బ్యాక్ అయిపోతుంది. ఎందుకంటే అది వాటర్ వెయిట్. మళ్ళీ మనం ఎప్పుడైతే గ్లూకోజ్ ఓరియంటెడ్ ఫుడ్స్ తీసుకుంటున్నామో, కార్బోహైడ్రేట్స్ స్టార్ట్ చేసామో, మళ్ళీ మన బాడీలో గ్లైకోజన్ రిజర్వ్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. గ్లైకోజన్తో పాటు వాటర్ కూడా మన బాడీలో స్టోర్ అవ్వడం జరుగుతుంది. సో ఇది బేసిక్ కాన్సెప్ట్. అందుకే మనం ఎక్కువ రోజులు ఈ డైట్ చేయాలి. రెండేంటంటే మన సెకండ్ వీక్ నుంచి ఎప్పుడైతే ఫ్యాట్ బర్నింగ్ ఈ కీటోసిస్లోకి వెళ్ళి ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఏ వెయిట్ అయితే మనం లాస్ అవుతామో అది మళ్ళీ తిరిగి బ్యాక్కి రాదు. సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్, ఫిఫ్త్ వీక్ ఇంక మీరు లాస్ అవుతున్న వెయిట్ అంతా కూడా చాలా మట్టుకు ఫ్యాట్. ఎందుకంటే అప్పుడు మనకి కీటోసిస్ ప్రాసెస్ అనేది మన బాడీలో స్టార్ట్ అయ్యి ఫ్యాట్ బర్నింగ్ అనేది జరుగుతుంది. ఈ 1 వీక్ తర్వాత అసలు కీటోసిస్ స్టార్ట్ అయిందా, ఫ్యాట్ బర్నింగ్ జరిగిందా లేదా అనేది మనం తెలుసుకోవడానికి కొన్ని కీటో స్ట్రిప్స్ అన్ని మనకి దొరుకుతాయి. అది మీరు ఈవెన్ యూ కెన్ బై ఇన్ అమెజాన్, యూ కెన్ పర్చేస్ ఇన్ అమెజాన్. దిస్ ఈస్ ద ప్రోడక్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. కీటో డయాస్టిక్స్ అని చెప్పి మీరు మెడికల్ స్టోర్లో అడిగినా దే విల్ గివ్ యూ. అదర్వైజ్ యూ కెన్ సింప్లీ పర్చేస్ ఇన్ Amazon. I frequently use these strips to know whether I'm in ketosis or not. So simply we need to keep it for 2 seconds in the urine stream, then you check the color change after 40 seconds. So దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. బాటిల్ వెనక మీకు కలర్ ఉంటుంది. కలర్ ఏ కలర్ వరకు వెళ్ళింది, ఎంతవరకు మీకు కీటోసిస్ లేదా కిటోన్ బాడీస్ బయటికి యూరిన్ ద్వారా బయటకు వస్తున్నాయి, దాన్ని బట్టి మనకి ఫ్యాట్ బర్నింగ్ అవుతుందా లేదా అనేది తెలిసిపోతుంది. సో ఓకే, ఇప్పుడు మనకి సెకండ్ వీక్ నుంచి ఏదైతే ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అయిందో అది పర్మనెంట్ ఫ్యాట్ బర్నింగ్ అని చెప్పి మనం కన్సిడర్ చేయొచ్చు. అందుకే మనం ఎప్పుడైనా ఈ కీటోజెనిక్ డైట్స్ లేకపోతే VRK డైట్స్లో వెయిట్ లాస్ టార్గెట్ మనం 15 kgs కానీ లాస్ అవుదాం అనుకున్నట్టయితే మన టార్గెట్ అయితే 20 kgs లాస్ అవ్వాలి. అప్పుడు ఎప్పుడైతే మీరు డైట్ మానేసారో మళ్ళీ మనకి గ్లైకోజన్ రిజర్వ్స్ ఎప్పుడైతే రీస్టోర్ అయ్యాయో దాంతోపాటు వాటర్ కూడా రీస్టోర్ అవుతుంది. కాబట్టి మళ్ళీ మీరు వాటెవర్ 15 kgs మీకు నెట్ అట్లాగే ఉంటుందన్నమాట. మీరు ఇప్పుడు 80 kilos ఉన్నారంటే మీరు 65 kgs వరకు వెయిట్ లాస్ అవుదాం, ఒక 15 kilos వెయిట్ లాస్ అవుదాం అనుకున్నట్లయితే మీ టార్గెట్ 61 kgs, 60 or 61 kgs పెట్టుకున్నట్లయితే మీరు డైట్ ఆపేసాక మేబీ 3-4 kgs ఆ వాటర్ వెయిట్ ఏదైతే రీగైన్ చేశారో బికాస్ ఆఫ్ అగైన్ మన బాడీ గ్లైకోజన్ రీస్టోర్ చేసుకోవడం వల్ల మీకు నెట్ ఏదైతే మీ టార్గెట్ అనుకున్నారో అక్కడే ఉంటారు. సో ఇది ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఎప్పుడైనా మనం వెయిట్ లాస్ అవుదాం అనుకున్న దానికన్నా ఒక 3-4 kgs ఎక్కువ వెయిట్ లాస్ అవ్వండి. అందుకే మీరు ఒక 1 వీక్ చేసి 4 kg దగ్గర కదా ఆపేస్తే మళ్ళీ ఇమ్మీడియట్లీ విదిన్ 2 to 3 days యూ రీగైన్ దట్ వెయిట్. ఇంకొకటి ఏంటంటే మీకు ఒకవేళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల మీరు వెయిట్ గెయిన్ అవుతున్నట్లయితే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోవడానికి కొంత టైం పడుతుంది. అందుకే ఒక 2 months 3 months వరకు డైట్ ప్రోగ్రామ్ చేయమని చెప్తున్నారు. ఇది అప్పుడులాగా మనకు రెసిస్టెన్స్ పోయి మళ్ళీ ఫ్యాట్ రీగైనింగ్, ఫ్యాట్ మేకింగ్ అన్నది కూడా కొంచెం స్లో అయ్యి మనం వెయిట్ రీగైన్ అవ్వడం, బౌన్స్ బ్యాక్ అవ్వడం తగ్గుతుంది అన్నమాట. ఇంకొక పాయింట్ మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సెకండ్ వీక్ నుంచి ఫ్యాట్ బర్నింగ్ అవుతుంది. ఓకే, కీటో స్ట్రిప్స్లో మీకు ఫ్యాట్ బర్నింగ్ అవుతుంది, కిటోన్ బాడీస్ ప్రొడక్షన్ ఉంది మీ బాడీలో క్లియర్గా తెలిసింది. కానీ అది మీ ఓన్ బాడీ ఫ్యాటా లేకపోతే మీరు బయట నుంచి ఆహారం ద్వారా వేస్తున్న ఫ్యాట్ అన్నది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను కీటోన్ స్ట్రిప్స్ చెక్ చేసుకున్నాను, ఫ్యాట్ బర్నింగ్ అవుతుంది, బాగానే ఉంది, నేను కీటోసిస్లో ఉన్నాను, కీటోన్ బాడీస్ ప్రొడక్షన్ జరుగుతుంది, కానీ వెయిట్ లాస్ అవ్వట్లేదు. దీనికి రీజన్ మీ బాడీలో ఉన్న ఫ్యాట్ కాకుండా మీరు డయాటరీ ఫ్యాట్ ఏదైతే మీరు ఫుడ్ ద్వారా ఫ్యాట్ ఇస్తున్నారో అది బర్న్ అవుతుంది అనమాట. సో అందుకే ఎక్కువ ఫ్యాట్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు.
నేను జనరల్గా ఎవరికైనా ఇది సజెస్ట్ చేసినట్టయితే నేను సెకండ్ వీక్ నుంచి వన్స్ కిటోసిస్ స్టార్ట్ అయ్యాక, ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అయ్యాక ఒక 20 to 30 grams తక్కువ తీసుకోమని చెప్తాను. మేబీ 80-100 grams ఇనిషియల్గా తీసుకున్నట్లయితే ఫ్యాట్ బర్నింగ్లోకి పుష్ చేయడానికి 80 to కిటోసిస్ మోడ్లోకి పుష్ చేయడానికి 80 to 100 grams తీసుకున్నా. సెకండ్ వీక్ వచ్చేసరికి మేబీ ఐ ఆస్ దెమ్ టు రెడ్యూస్ అప్ టు 50 to 60 grams. అప్పుడు ఎప్పుడైతే ఆల్రెడీ మన బాడీ ఫ్యాట్ బర్నింగ్కి అలవాటు పడిపోయింది కాబట్టి ఇట్ విల్ బర్న్ అవర్ ఓన్ ఫ్యాట్. అందుకే మీకు బెల్లి దగ్గర ఫ్యాట్ బాగా ఎక్కువ, ఎక్కడైతే ఫ్యాట్ రిజర్వ్స్ ఉన్నాయో జెనెటికల్లీ మనకి డిపెండింగ్ అపాన్ పర్సన్ టు పర్సన్ జెండర్, ఎక్కడైతే ఫ్యాట్ రిజర్వ్స్ డిపాజిట్స్ ఉన్నాయో అవన్నీ బర్న్ అవడం జరుగుతుంది. సో ఇది ఎందుకు మనం వెంటనే ఒక 2 weeks చేసి ఆపేస్తే మళ్ళీ ఎందుకు వెయిట్ బౌన్స్ బ్యాక్ అవుతుంది అన్న దానికి, తర్వాత ఫస్ట్ వీక్లో వాటర్ లాస్ అని అందరూ అంటున్నారు, దానికి కారణం ఏంటి అన్న దానికి ఇది. అలాగే మనం ఫస్ట్ 1 week తర్వాత అసలు కిటోసిస్ ప్రాసెస్ స్టార్ట్ అయిందా, కీటోన్ బాడీ ప్రొడక్షన్ మన బాడీలో జరుగుతుందా లేదని తెలుసుకోవడానికి ఈ కీటో స్ట్రిప్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ కీటో స్ట్రిప్స్ అనే కాదు, 1 week తర్వాత మీకు ముఖ్యంగా చూసినట్లయితే మనం ఆకలి అనేది బాగా తగ్గిపోతుంది. ఒకవేళ కీటోసిస్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయినట్టే అంటే మీకు ఆకలి తగ్గిపోయినట్లే. ఆకలి ఇది మోస్ట్లీ మేబీ ఒకసారి 2 సార్లు డే మొత్తం మీద ఆకలిసే పరిస్థితి ఉంటుంది అనమాట. ఆ విధంగా కూడా తెలుసుకోవచ్చు. బట్ క్లియర్గా మీకు ఎవిడెన్స్ ఉండాలి, ఎస్ ఐఎమ్ బర్నింగ్ ఫ్యాట్ అని తెలియాలంటే కీటో స్ట్రిప్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. హ్యాండీగా ఉంటే మేబీ ఇట్ కంటైన్స్ 50 strips అండ్ ఇట్ కాస్ట్ 300 rupees. సో దట్స్ ఇట్. ఐఎమ్ నాట్ రిలేటెడ్ టు దిస్ ప్రోడక్ట్, ఐఎమ్ జస్ట్ హెల్పింగ్ యూ గైస్. నేను సెట్ చేసి ప్రోడక్ట్ని తెలుసుకొని నేను వాడడం జరిగింది. నేను ఈ డైట్ చేసినప్పుడు ఐఎమ్ నాట్ కనెక్టెడ్ టు దిస్ ప్రోడక్ట్, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు హెల్ప్ యూ గైస్. ఐఎమ్ వెరీ హ్యాపీ to see the responses I am getting, the comments, likes, as well as my subscriptions also increasing. Thank you. I am with you. I work for you. Whatever leisure time I am getting in my weekends, I am using to make these videos. I just want to share my knowledge with you and I want to help you guys. Thank you. All the best.